కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ బాలశౌరి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. ముందుగా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం 3 సీసీ రోడ్లను ప్రారంభించారు. అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందన్నారు. 2004 నుంచి తెనాలి ఎంపీ దగ్గర నుంచి బాగా పరిచయమైనటువంటి గ్రామం. నేను దాదాపుగా ఎంపీగా ఎక్కువ సార్లు పర్యటించిన గ్రామం ఈ మచిలీపట్నం పార్లమెంట్లో ఏదైనా ఉందంటే అది పెదకళ్లేపల్లి గ్రామం అని చెప్పేసి స్పష్టంగా చెప్పగలను. చాలా సార్లు వచ్చాము ఈ గ్రామానికి. ఎలక్షన్స్ తో పాటు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఈ గ్రామం వచ్చాను. సో మీ గ్రామానికి నాకు ఒక మంచి సంబంధం ఉన్నటువంటిది. తప్పకుండా ఈ గ్రామం యొక్క అభివృద్ధిని బుద్ధప్రసాద్ గారు ఎలా కోరుకుంటారో పార్లమెంటు సభ్యులుగా నేను కూడా ఈ గ్రామం అభివృద్ధి చెందాలని కోరుకునేటువంటి వ్యక్తిని అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ఎంపీ ఫండ్స్ ఇంతకు ముందు కూడా ఇచ్చాం. మీరందరూ కలిసి వచ్చి ఒక కమ్యూనిటీ హాల్ కావాలి కాదని మాత్రం గుర్తుంచుకోండి. ఎవరైనా ఇబ్బంది పెట్టాలని ఆలోచన కానీ పని సక్రమంగా చేయకపోతే దాన్ని తప్పనిసరిగా దాన్ని దండించకపోతే మాత్రం అసమర్థులుగా చూస్తున్నాం. వాళ్ళ పక్క రోడ్డు మనం ఎన్ఆర్టీఎస్ రోడ్డుతో సిమెంట్ రోడ్ రావారిపల్లి నుంచి వేస్తే ఎంత త్వరితగతిన నిర్మాణం జరిగింది. ఈ రోడ్డు ఎందుకు నిర్మాణం జరపలేకపోతున్నారో ఆలోచించాల్సిన బాధ్యత మాత్రం ప్రత్యేకించి ఇంజనీరింగ్ అధికారులు మనం కాంట్రాక్టర్ పని చేయించినప్పుడు ఎందుకు శాఖ ఉంది. ఈ రోజు దీంతో దానిపై రోజు మనం ప్రారంభోత్సవం చేసుకోవాలి. మీరు సక్రమంగా చేసుకుంటే దాన్ని ఎంత శాఖం చేస్తారంటే నాకు అర్థం కాని పరిస్థితి. ఈ రకంగా మాట్లాడాల్సి రావడం వల్ల నాకు చాలా బాధ ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అంతే ప్రాజెక్ట్ అధికారులు మాత్రం మీ ప్రాజెక్టు కింద ఏ అయితే రోడ్లు వచ్చినాయో ఆ రోడ్లు మీరు సక్రమంగా పూర్తి చేసే ప్రయత్నం చేయండి. దాంట్లో మాత్రం ఎక్కడ ఉపేక్షిస్తూ మాత్రం చూస్తూ కూర్చున్న పరిశ్రమలు ఖచ్చితంగా 2004 నుంచి తెనాలి ఎంపీ దగ్గర నుంచి బాగా పరిచయమైనటువంటి గ్రామం. నేను దాదాపుగా ఎంపీగా ఎక్కువ సార్లు పర్యటించిన